హాయ్ అందరికీ, వెల్కమ్ టు ఎక్స్ఐఎస్ఎస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. నేనైతే ఈరోజు కుక్కర్లో చికెన్ పులావ్ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే దీనికోసం 1/2 kg చికెన్ తీసుకొని అందులో 1 స్పూన్ ఉప్పు, 3 స్పూన్ల కారం, 4 పచ్చిమిర్చి, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పుదీనా, 1/2 కప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్కి మసాలా అంతా బాగా పట్టే విధంగా కలపాలి. ఇప్పుడు మంచిగా కలుపుకున్న చికెన్ని 10 నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల ఆ మసాలా అంతా చికెన్కి బాగా పడుతుంది. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అది వేడయ్యాక దానిలో 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడయ్యాక మసాలా దినుసులు వేసుకోవాలి. మసాలా దినుసులు ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యాక 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలన్నీ మంచిగా రెడ్గా ఫ్రై అయ్యాక ఇందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. అది ఫ్రై అయ్యాక 1 స్పూన్ పసుపును వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ అంతా నూనెలో మంచిగా ఫ్రై అయ్యాక దానిలో టమాటా ప్యూరీని అయితే వేసుకోవాలి. 2 టమాటాలను మిక్సీ వేసుకొని ఆ ప్యూరీని అయితే ఈ చికెన్లో వేసుకోవాలి. ఈ టమాటా ప్యూరీని వేసుకోవడం వల్ల చికెన్ అంతా గ్రేవీ లాగా తయారవుతుంది. ఇప్పుడు నేనైతే ముందుగా నానబెట్టుకున్న 2 గ్లాసుల బియ్యాన్ని అయితే చికెన్లో వేసుకున్నాను. ఇప్పుడు వేసుకొని చికెన్ని ఉన్న బియ్యాన్ని మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి. అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి. పుదీనా వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ బాగుంటుంది. నేనైతే 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల నీళ్ళని అయితే వేసుకున్నాను. ఇప్పుడు అంతా బాగా కలుపుకొని కుక్కర్ని అయితే పెట్టుకోవాలి. 2 విజిల్లు వచ్చే వరకు చూడాలి. ఒకవేళ విజిల్ రాకుంటే కరెక్ట్ 15 నిమిషాలు సిమ్లో పెట్టుకొని దింపేసుకుంటే ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనికి పెద్దగా టైం అయితే ఏం పట్టదు. దమ్ బిర్యానీకి అయితే చాలా టైం పడుతుంది కదా, ఇలా అయితే ఈజీగా చేసుకోవచ్చు. చూసారా, చూడ్డానికి అయితే ఎంత బాగుందో. టేస్ట్ కూడా అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.